7వ అధ్యాయంలో మొదటి నుండి రాబడుద్ది. హెబ్రీయులకు 7వ అధ్యాయం మొదటి నుండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు సమాధాన రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజుని అర్థం. తల్లి లేని వాడును, వంశం లేని వాడును, జీవిత కర్మలకు ఆది అయినను ఉంది. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. సమాధి చెప్పేశాడు. మెల్కీసెదెకు అనే ఒక వింతైన క్యారెక్టర్ని దేవుడు రంగంలో దింపాడు. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు. ఎట్లొచ్చాడు మరి? పుట్టాడు, రంగంలోకి వచ్చేసాడు. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశం కూడా లేనివాడు, జీవిత దినాలకు ఆది లేదు, జీవానికి అంతం లేదు. అలాంటి మనిషి రంగంలో ప్రవేశించడం అనేది ఒక ఆశ్చర్యమైన దేవుని కార్యక్రమం. దేవుడు ఈ కార్యక్రమం తాను క్రీస్తునందు జరిగించబోయే ఆ విశేషాన్ని సూచనగా ఈ కార్యక్రమం జరిగించాడు. అబ్రహాము రాజును సంహారం చేయడానికి వెళ్ళాడు అంట. వాస్తవానికి 13వ అధ్యాయంలో ఆదికాండం, 14వ అధ్యాయంలో మనకి ఈ సంగతులు తెలియబడుతుంటాయి. లోతు అబ్రహాం నుండి వేరై సొదొమలో నివసించే దినాలవి. లోతు సొదొమలో నివసించే కాలంలో ఇలా రాయబడి ఉంది. 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదువుతున్నాం. 14వ అధ్యాయం 12వ వచనం నుండి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు కాపురమండెను. వచ్చి ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏదోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమేను. అది సమాచారం. కాబట్టి రాజులు 4 రాజులు దండెత్తి సొదొమ ఆ ప్రాంతాల మీద దండయాత్ర చేసి సొదొమ రాజుని, సొదొమలో ఉండే లోతు కుటుంబాన్ని, అతనికి కలిగిన ఆస్తిని దోచుకొని పోయారు. దోచుకొని పోయిన సమాచారం అబ్రహాం తెలిసిందంట. వాళ్ళు ఒకడు వచ్చాడయా, జరిగిపోయింది, మీ అన్న కుమారుడితోనో రాజులు వచ్చి అతని కుటుంబాన్ని నాశనం దోచుకొని వెళ్ళిపోయారు అని అబ్రహాముతో తెలియజేస్తే, అబ్రహాం ఏం చేశాడు అంటే తన ఇంట్లో పుట్టి బ్రిటిష్లనికి పొందిన 318 మంది సోల్జర్స్ ఉన్నారు. కాబట్టి సొంత ఇంట్లో సోల్జర్స్ వాళ్ళు 318 మంది కుర్రాళ్ళని సైనికులుగా వెంటబెట్టుకొని
లోతును చెరపట్టుకుని వెళ్ళిన రాజుల మీద యుద్ధం చేశాడు. రాజుల మీద యుద్ధం చేసి రాజును సంహారం చేసి తిరిగి వచ్చాడు. లోతును అతని కుటుంబాన్ని ఆస్తిని విడిపించి తీసుకొని వచ్చాడు. సొదొమ రాజు కూడా వచ్చాడయా, ప్రజలు నాకు ఆస్తిని నువ్వే తీసుకున్నాడు. ప్రజలు నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమంటే అబ్రహాం ఇలా సమాచారం మాట్లాడుతున్నాడు. చదువుతాం. పదిహేను వచ్చి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అతడు కదర్లయమారును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొంటకు రాజులోయ అనుషావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజు ఆయన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను. ఇతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. సొదొమ రాజు వచ్చాడు. దాంతోపాటు రొట్టె ద్రాక్షరసం తీసుకొని మెల్కిసెదెకు ప్రత్యక్షమయ్యాడు. మెల్కిసెదెకు ఎవరబ్బాయి? తండ్రి లేనివాడు. ఎవరికన్నారు? తల్లి లేనివాడు. ఏ వంశం నుంచి వచ్చాడు? వంశావళి లేనివాడు. ఎప్పుడు పుట్టాడు? జీవితకాలంలో కాది లేదు, జీవానికి అంతం లేదు, చావు లేదు. దేవుని కుమారుని పోలిన ఒక క్యారెక్టర్ దేవుడు అద్భుతంగా ప్రవేశపెట్టి అబ్రహాం ఎదుర్కొనేటట్టు ఏర్పాటు చేశాడు. అప్పుడు మెల్కిసెదెకు వచ్చి అబ్రహాంను ఆశీర్వదించాడు. అబ్రహాంను ఆశీర్వదించాడు అంటే మెల్కిసెదెకు అబ్రహాం కంటే ఘనుడైన మాట. తక్కువవాడు ఎక్కువ అని చేత ఆశీర్వాదం పొందుతాడు. కాబట్టి తక్కువవాడైన అబ్రహాము గొప్పవాడైన మెల్కిసెదెకు చేత ఆశీర్వదించబడిన ప్రత్యేకమైన సందర్భంలో ఏం జరిగిందంటే కండెల రాబడింది. అప్పుడు అబ్రహాము ఆశీర్వదించి అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి 19వ వచనం, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడు మన అబ్రహాము ఆశీర్వదింపబడుగా కలియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగా అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి బదియవంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనిమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాం, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదని నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారిని అతని నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడు దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయించున్నానని చెప్పేసి. నేనేం దగ్గర ఆశించట్లేదు. నీ ఆస్తిలో నాకు నూలుకోగక్కర్లేదు, చెప్పుడు వారు అవసరం లేదు. ఒకళ్ళు ఏదైనా తీసుకున్నాను రేపు నేను ఆశీర్వదింపబడి ఉన్నత స్థాయిలో ఉన్నాను అనుకో, నువ్వేమంటావు? అబ్రహాంగా ఉన్నత స్థాయి ఇచ్చింది నేనయ్యా అని సొదొమ రాజును అంటావు. దానికి నేను అంగీకరించను. నా దేవుడు నన్ను నిలబెట్టాడే కానీ నీవు నిలబెట్టిన పరిస్థితి కాదని సమాచారం అబ్రహాం తెలియజేసినప్పుడు విశేషించి షాలేము రాజు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. ఏ ఊరు రాజు అయినా ఏ ఊరికి రాజు కాదు. వాస్తవానికి అతని పేరుకి అర్థం ఏమంటే నీతిగా రాజు అనే అర్థం. షాలేము రాజు అని నీతిగా రాజు అనే పేరుకి అర్థమే కానీ షాలేం అనే ఊరికి రాజు కాదు అతడు. 2 సమాధానమునకు రాజు అని అర్థమే కానీ ఇంకొక ప్రదేశానికి రాజు కాదు. వాస్తవానికి ఇలాంటి ఒక విచిత్రమైన క్యారెక్టర్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఇతడు ఎంత ఘనులో చూడండి అది వేసేసాడు.
యాజకత్వము, రాజు యాజకత్వం చేసే ఒక విశేషమైన ఏర్పాటు దేవుడు క్రీస్తు ప్రభువుకు కట్టబెట్టడానికి గాను దానికి ముందుగా ఒక ఏర్పాటు చేశాడు మెల్కీసెదెకులో. మెల్కీసెదెకు నీతికి రాజు, సమాధానకు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. తల్లి లేకుండా, తండ్రి లేకుండా, జీవితంలో ఆది లేకుండా, అంతం లేకుండా జన్మించిన కాదు ప్రత్యక్షమైన దేవుడు ప్రత్యక్షం చేశాడు. అబ్రహాంకు ప్రత్యేకం చేశాడు. ఆ మీదట మెల్కీసెదెకు ఈ ఎన్నడూ చరిత్రలో కనిపించిన వాడు కాదు. దాన్ని బట్టి మెల్కీసెదెకు అనే ఒక క్రమము ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ క్రమంలో ఉండే విశేషమైన సమాచారం ఏమంటే యాజకుడు రాజు అయి ఉంటాడు. అది క్రమం. యాజకుడు రాజ్యపాలన చేస్తుంటాడు ఈ క్రమంలో. కాబట్టి రాజు యాజకత్వం చేసే ఒక విశేషమైన ఏర్పాటు. అది భూరాజులకు సంబంధించింది కాదు. కాబట్టి భూరాజులు అలాంటి పని చేయదలుచుకుంటే దేవుడి శాపాన్ని అనుభవిస్తుంటారు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనంలో ఏం జరిగిందంటే, భూరాజుల్లో ఒకడు యోధారాజు, దావీదు సంతతి వాడు, దేవుని అభిషిక్తుడైన యోధారాజు యాజకత్వం చేయడానికి కోరుకుంటే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఎవరు ఇతడు? ఉజ్జియా, యోధారాజు, దావీదు సంతతి వాడైన రాజు. అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాను. ధూపపీఠం మీద ధూపం వేటుకై ప్రవేశించి ద్రోహం చేయగా ధైర్యవంతులైన 80 మంది అతనితో కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. విద్యా ధూపవేటుకు నియమింపబడిన యాజకుడు పనిగా నీ పని కాదు. రాజు అయినా అన్యుడే. మందిరానికి సంబంధించి, ధూపం వేయటానికి సంబంధించి రాజు అయినా అన్యుడే. కాబట్టి అన్యుడు లోపలికి ప్రవేశించకూడదు. వాస్తవానికి రాజు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. అది యాజకుడు ప్రవేశించే స్థలం. ధూపం వేసే కార్యక్రమం యాజకుడికి సంబంధించిన పని. నువ్వు రాజువైనా, రంగపువైనా, ఇంకెవడమైనా సరే యాజకుడు కానివాడు ధూపం వేయకూడదు. ఆ దేవుని మందులో ధూపం వేయటానికి. అందువల్ల ఇప్పుడు ఏం చేశాడంటే, రాజు అయి యాజకత్వం చేయడానికి పూనుకుంటే శపించబడ్డాడు. కానీ యోధా గోత్రం నుంచి వచ్చిన క్రీస్తు ప్రభు రాజై యాజకత్వం చేసే అనుమతి పొందటానికి కానీ ప్రత్యేకమైన ఏర్పాటు జరిగింది. మెల్కీసెదెకు క్రమం. అందుకని ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు ఉన్నాడు. ప్రభువైన యేసు ఏప్రిల్ 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు మెల్కీసెదెకు క్రమం చొప్పున రాజు ఉన్నాడు అనే సమాచారము గ్రంథం తెలియజేస్తుంది. చదువుతాం. 5వ అధ్యాయంలో ఇలా రాబడింది. ఆరవ వచనంలో క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు. కీర్తనలు 110:4 ఈ మాట చెప్పబడింది. కీర్తనలు 110:4 ప్రభువైన యేసు మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయి ఉన్నాడు అని సమాచారం. ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున రాజు అయి ఉన్నాడు అంటే, మెల్కీసెదెకు ఎలాగూ రాజై యాజకత్వం చేశాడో
అలాగనే ప్రభువైన యేసు ఆ క్రమంలో రాజై యాజకత్వం చేసే ఒక విశేషమైన పరిస్థితి. కాబట్టి క్రీస్తు ప్రభువుడి కొరకు పరమదేవుడు ముందుకు ఏం చేశాడంటే దేవుని మందిరంలో యాజకత్వం చేసే ఒక విశేషమైన కార్యక్రమం. 4వ వచనం చదివారు కాదు, అక్కడ ఉన్నాడు 110వ కీర్తన 4వ వచనంలో ఇలా రాబడింది, నువ్వు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిజంతో యాజకుడు అయినా. అంటే రాజు యాజకత్వం చేస్తావు అని ఒక విశేషమైన సమాచారం. కాబట్టి యేసు మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయ్యడానికి ఆయన ఏం చేశాడంటే పరలోకపు దేవుడు పరలోకంలో ఆయన సముఖంలో యాజకత్వపు ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రభువైన యేసు పరలోకంలో యాజకత్వం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు అది కృపను బట్టి మనకేం దొరికిందంటే ఆయన రాజా యాజకత్వం చేసే ప్రభు కాబట్టి మనల్ని కూడా ఆయన విశ్వాసులైన వారిని రాజులని యాజకులుగా చేశాడు అని వచ్చిన మనం రాజులని యాజకులు ఎలాగయ్యామంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున క్రీస్తు ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి జరిగే కార్యక్రమం ఇది. ప్రభువైన యేసు పరలోకానికి వెళ్ళాడు యాజకత్వం చేయడానికి. దేవుని సముఖంలో నిజమైన గుడారమును కలిగి వెళ్ళాడు. మస్తకృతం కాంతి మరి ఘనమైనది శ్రేష్టమైన గుడారంలో ఆయన ప్రవేశించే ఒక విశేషమైన సంగతి ఆయన రాబడింది. మనకి చూస్తాం గ్రంథం చూసి. అదే హెబ్రీలకు 7వ అధ్యాయంలో ఇలా రాబడింది 20వ వచనం నుండి, మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పోటు కాపాయను. యాజకులు లేవి యాజకులు ప్రమాణం లేకుండా యాజకులు అయ్యారు కానీ అని ప్రభు ప్రమాణం చేశాను, ఆయన పశ్చాత్తాపడు అని ఈయనతో చెప్పిన వాడు ప్రమాణపూర్వకము యాజకుడు ఆయన. కాబట్టి వాస్తవానికి ఏం జరిగిందంటే ప్రభువైన యేసు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున, మెల్కీసెదెకు ఎవరు? రాజు యాజకుడు అయిన వాడు, దేవుని యాజకుడు, రాజైన యాజకుడు. ఆ క్రమం చొప్పున ప్రభువైన యేసు రాజు యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాడు. మనల్ని ఏం చేశాడంటే రాజులని యాజకులుగా మనల్ని చేశాడు. మొదటి పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనం ఇలా రాబడింది, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని ఏర్పరచబడ్డ వంశమును, అది సంగతి మీరు రాజులని యాజక సమూహమును పరిశుద్ధమైన దేవుడి సత్యాన్ని ప్రజలైనారు. కాబట్టి ఇప్పుడు మనము రాజులని యాజక సమూహము మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈ కార్యక్రమం జరిగింది. క్రీస్తు ప్రభు ఆయన హక్కుదారుడు, మనకు ఆయన కృపను గురించి మనను కూడా రాజులని యాజకుడుగా చేశాడు. కాబట్టి రాజులని యాజకుడు ఏం చేస్తుంటారంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. పరిశుద్ధ స్థలంలో 3 ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. కాలం చదువుతాం. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి రాబడింది. హెబ్రీ 9 మొదటి నుండి, నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంది. గుడారం ఏర్పాటు చేయబడింది. దీపస్తంభము, బల్ల సమకూరుట్లు ఉన్నాయి. పరిశుద్ధ స్థలం అని పేరు. ఈవల 2వ తెరకు ఈవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండేను. సువర్ణ దుపార్తియు గుర్తు పెట్టుకోండి, అక్కడ పొరపాటు జరిగింది, స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది. ఆవల కాదు ఈవల. ఆవలంటే లోపల, ఈవలంటే వెలుపట. ఇప్పుడు నేను ఆవల కాదు ఈవలు ఉన్నా, నేను ఆవలు ఉండలా.
కాబట్టి దీపస్తంభం సువర్ణ ధూపార్తి ఎక్కడ ఉంది? ఈవల తెర ఉంది, ఈవకాడ ఉన్నది దీపస్తంభం సువర్ణ ధూపార్తి. ఆవల ఉంటే మందసం ఉంటుంది, ఈవలుండే ఈ సువర్ణ ధూపార్తిని ఉదయం సాయంత్రము ధూపం వేస్తుంటారు యాజకులు. అంటే ఆవలుంటే ఏం చేయాలా? ఉదయం సాయంత్రం అతి పరిశుద్ధ స్థలం వెళ్ళటానికి వీలుండదు. ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తలదికాని రక్తం తీసుకొని లోపలికి వెళ్ళాలి. అప్పుడు దేవుని మందసం గరాలు ఉంటాయి. ఈవల సువర్ణ ధూపార్తి ఉంటుంది. సువర్ణ ధూపార్తి ఇక్కడ ఉంటుంది, ధూపార్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ ధూపం వేస్తారు. కాబట్టి మెల్కీసెదెకు క్రమంలో మనం యాజకులం అయితే ఏం చేయాలి? ధూపం వేయాలి. ధూపం వేయటం అంటే ఏంటి? తీసుకొచ్చి సుగంధ ద్రవ్యాలు నిప్పులు తీసుకొచ్చి పొగ వేయటమా కాదు. ఇప్పుడు ధూపం వేయటం అంటే ఏం చేయాలంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున ధూపం వేయటం అంటే గ్రంథంలో ఏముందో చూస్తాం. మొదటి కీర్తన గ్రంథం 141 కీర్తనలో 2వ అధ్యాయం 141 కీర్తన 2వ అధ్యాయంలో 2వ వచనం రాయబడింది. 141 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, చేతులు సాయంకాలపు నైవేద్యం అని ఉండనుగా. కాబట్టి ప్రార్థన ధూపంలాగా ఉండాలన్నమాట. ఈ రోజున యాజకులు చేసే ధూపము ప్రార్థన. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ధూపం వేసినట్టు దేవునికి. ఈ ధూపం వేసేవాళ్ళు, ఆ రోజున ధూపం వేసేవాళ్ళు మామూలు యాజకులు. లేవి యాజకులు చేసే ధూపం వేసేవాళ్ళు. లేవి యాజకులే ధూపం వేయాలి, మామూలు వాళ్ళు ఎవరు ధూపం వేయకూడదు. ధూపం వేయకూడదు. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం మనం చదివాం. 18వ వచనంలో ఇలా రాబడి ఉంది. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతాం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపం వేయుట ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ కాదు. కాబట్టి ఎవరు వేయకూడదు ధూపము. రాజు కూడా వేయకూడదానికి లేదు. యూదులే కావచ్చు, దేవుని అభిషిక్తులే కావచ్చు. దేవుని మందిరంలో ధూపం వేసే కార్యక్రమం యాజకులు చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి లేవి యాజకులు ఏం చేసేవాళ్ళు? ధూపం వేసేవాళ్ళు. ఆ పని వాళ్ళది. ఈ రోజున రాజులని యాజకులు, మెల్కీసెదెకు క్రమంలో ఉన్న యాజకులు ఏం చేస్తుంటారంటే ధూపం వేయరు. ఏమేస్తారు? వాళ్ళ ప్రార్థనే ధూపం. వాళ్ళ ప్రార్థన దేవుడి సముఖం ధూపంలాగా వేస్తారు అన్నమాట. దేవుడు అంగీకరించే, ఆఘ్రానించే, ఆయనకు ఇంపైన సువాసనగా సమర్పించే ప్రార్థనలు నేటి యాజకులు చేసే విశేషమైన కార్యక్రమం. మెల్కీసెదెకును బట్టి ఆ క్రమంలో ప్రభువైన యేసు యాజకుడైన కారణాన మనకు కృప దక్కింది. ఈ రోజున ఆ రోజున యూదా రాజు సైతము ధూపం వేయడానికి వీలు లేకుండా నెట్టివేయబడితే ఈ రోజున ఎక్కడో అన్యజనులైన మనకు దేవుని సముఖంలో ధూపం వేసే అద్భుతమైన అవకాశం, ప్రార్థన చేసే అవకాశం. మనం స్థానిక సంఘంలో ప్రార్థన చేసే అవకాశాలు కల్పించుకోవాలా. మనం ధూపం వేయటల్లా ఏదో వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేసి ఆరాధన కార్యక్రమం జరిగిస్తున్నాం. కానీ ధూపం లాగా ప్రార్థనలు సమర్పించే పనులు జరిగించట్లేదు. చాలా లోపం కలిగి ఉన్నాం. స్థానిక సంఘము ప్రార్థించే స్థానిక సంఘం అయి ఉండాలా. ధూపం వేయటం అనేది వాళ్ళ పని. ఈ ధూపం వేయటం మనం సుగంధ ద్రవ్యాలతో పొగొచ్చేటట్టు వేసే ధూపము ఆ యాజకులు వేసేవాళ్ళు. ఇప్పుడు యాజకులు క్రీస్తునందు మెల్కీసెదెకు క్రమంలో ఉండే యాజకులు ధూపం వేస్తారు, ప్రార్థన ధూపం వేస్తారు.
ఆ దొప్పు వేయాల్సిన అవసరం ఉంది. మనం ఆ పని చేయాల. మొదటి సమాచారం ఏమంటే, మీకు అందరికీ తెలిసినట్టుగా యెహోవా మందిరం ఏర్పాట్ల ప్రకారం ముందు బలిపీఠం చివరి ఉంటుంది. బలిపీఠం కట్టేస్తుంటే ఇత్తడి బలిపీఠం అంటారు దాన్ని. ఆ బలిపీఠం మీద బలులు అర్పించబడుతుంటాయి. అర్పించబడే ఆ బలులకు ప్రభువైన యేసు సూచనగా ఉన్నాడు. ఈ సూచన ఛాయారూపము, ప్రభువైన యేసు నిజస్వరూపం. మన కొరకు బలి చేయబడిన పశువు క్రీస్తు. ఆ బలిపీఠం మీద ఆయన వధింపబడ్డాడు. ఆయన వధింపబడ్డాడు అంటే అర్థం ఏంటంటే, మనము ఆయన యందు విశ్వసించి విశ్వసించిన యాజకులు ఏం చేయాలి అంటే, గ్రంథం ఎలా తెలియజేస్తుంది. విశ్వసించిన యాజకులు ఏం చేస్తుంటారంటే, బలి అందరి విశ్వాసంలో పాపం విషయమే చనిపోతారు మనుషులు. 1 పేతురు 2వ అధ్యాయంలో 24వ వచనం. బలిపీఠం అందరి విశ్వాసం మనుషులు ఏం చేస్తుంది? మెల్కీసెదెకు క్రమంలో విశ్వాసులను బలిపీఠం దగ్గర ఏం చేస్తుందనే సమాచారం మీకు తెలియాల్సిన అవసరం ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపం మాన మీద మోసుకున్న బలిపీఠం అక్కడ ఉంది. బలిపీఠం కాబట్టి ఆ బలిపీఠం మీద విశ్వసించిన వాడు ఏం చేయాలి? పాపం విషయమే చనిపోవాలి, నీతి విషయమే జీవించాలి. ఎలాగో జీవించడానికి అది ఉద్దేశించబడింది. కాబట్టి బలిపీఠం మీద విశ్వాసం ఏం చేయాలంటే, పాపం విషయమే చనిపోయేవారు కావాలి మనుషులు. వారు దేవుని మందిరంలో ప్రవేశించే యాజకులు. ఈ యాజకులు మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రభువైన యేసు యాజకుడు అంటే, ఆ యాజకత్వాన్ని కృపలో పొందిన వారు ఈ యాజకులు, కొత్త నిబంధన యాజకులు. ఈ కొత్త నిబంధన యాజకులు ఏం చేస్తుంటారంటే, బలిపీఠం మీద విశ్వాసం అన్న అక్కడ మౌనం మీద ఆయన మన పాపాలను మోసుకునే కారణాన పాప విషయమే చనిపోయి నీకు విషయమై జీవించే ఒక విశేషమైన జీవిత గాథలు కలిగిన వారు ఉంటారు వీళ్ళు. రెండోది ఏం చేయాలంటే, ఈ బలిపీఠం దేన్ని సూచిస్తుంటుందంటే, 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం. బలిపీఠం ఏం సూచిస్తుంది? కాబట్టి ఈ మెల్కీసెదెకు క్రమంలో యాజకులకు బలిపీఠం చూపించే ఒక విశేషమైన సూచన. ఆ పాత యాజకులు అయితే, లేవి యాజకులు అయితే ఏం చేస్తుంటారంటే, ఆ బలిపీఠం మీద పశువుని వధించేస్తారు. కానీ ఇక్కడ ఈ బలిపీఠం మీద పశువు వధించబడే కార్యక్రమం కాదు. పశువు తొలగించబడిన తర్వాత ప్రభువైన యేసు తానే తన శరీరం ముందు మౌన మీద మన పాపను మోసుకున్న విశేషమైన కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి అక్కడ అది ఆ కార్యక్రమం జరిగిన తర్వాత 14వ వచనంలో 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. కనుక అందరి కొరకు ఒకడు మృతి పొందారు కనుక అందరూ మృతి పొందారని ఈ యాజకులు అందరూ మృతి పొందిన వాళ్ళు అన్నమాట. జీవించే వారికి మీద తమ కొరకు కాకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించినారు, కానీ అందరి కొరకు మృతి పొందారు. కాబట్టి యాజకులు ఏం చేయాలన్నమాట? తమ కొరకు కాకుండా ప్రభు కొరకు జీవించాలి అనే యాజకులు కావాలి. ఇప్పుడు ఈ లేవి యాజకులు, మెల్కీసెదెకు క్రమంలో ఉండే యాజకులు ప్రభు కోసం జీవించాలనే మనసు కలిగి, సమర్పణ కలిగి, త్యాగం కలిగిన మనుషులై ఉంటారు యాజకులు. ఆ యాజకులు ఇలాంటి మనస్తత్వంతో పాప విషయమై నీతి విషయమై జీవించడానికి వచ్చిన వాళ్ళు, అక్కడ గంగాళం ఉంటుంది, బాప్తిసానికి గుర్తుగా గంగాళం ఉంది. ఆ యాజకులు అయితే ఏం చేశారు? గంగాళం దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కునేవాళ్ళు. కానీ ఈ యాజకులు ఏం చేస్తుంటారంటే, మెల్కీసెదెకు క్రమంలో యాజకులు, క్రీస్తు ప్రభువునందు మెల్కీసెదెకు క్రమంలో యాజకులు గంగాళ కాళ్ళు చేతులు కడుకోరు, పునర్జన్మ సంబంధమైన స్నానం పొందుతారు. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం పొందిన వారు అప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. ఆ యాజకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాళ్ళు. మనం ఏం చేస్తుంటామో క్రీస్తు సంఘంలో ప్రవేశిస్తాం. కాబట్టి ప్రవేశించిన వాళ్ళు క్రీస్తు సంఘంలో పునర్జన్మ సంబంధమైన స్నానం పొంది క్రీస్తు సంఘంలో ప్రవేశించిన తర్వాత అది పరిశుద్ధమైన స్థలం అన్నాడు. క్రీస్తు సంఘము పరిశుద్ధమైన స్థలం.
ఆనాటి యాజకులు నివసించిన స్థలము అలాంటి పరిశుద్ధ స్థలము. ఈ రోజున క్రీస్తు స్థానిక సంఘము పరిశుద్ధమైన స్థలం అయింది. ఈ పరిశుద్ధ స్థలంలో యాజకులు ఏం చేస్తుంటారంటే సమ్మకపు రొట్టెలు తింటారు. కాబట్టి యాజకులు రొట్టె విలుస్తారు. ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలంలో సహవాసం కలిగి ఉంటారు. ఇక్కడ దీపస్తంభం ఉంటుంది. ఈ దీపస్తంభము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. పరిశుద్ధాత్మ సందేశము అపోస్తలుల బోధకు సూచనగా దీపస్తంభం ఉంది. కాబట్టి ఈ దీపస్తంభం కాంతిలో వారు పెరుగుతారు. వేరే కాంతి రాదు, వేరే రకంగా వెలుగు వచ్చే అవకాశం ఉండదు. దీపం కాంతి మీద ఆధారపడి. కాబట్టి ఎవరి ఆలోచన, ఎవరి ఉద్దేశము, ఎవరి సొంత అభిప్రాయాలతో అవసర నిమిత్తం లేకుండా కేవలము దీపస్తంభం యొక్క వెలుగులో. కాబట్టి అపోస్తలుల బోధ యొక్క వెలుగులో నడుస్తూ అపోస్తలుల బోధ యందును సహవాసం యందును భోజనం వల్ల అక్కడ ఉంది, రొట్టె విరుచుట యందును ధూపం వేయటం, ప్రార్థన చేయటం ఎడతెగకూడదు. ఇది యాజకుల యొక్క కార్యక్రమం. ఇది మన యాజకుల కార్యక్రమం. అందువల్ల మెల్కీసెదెకు క్రమంలో మనము రాజులేని యాజకులం, కేవలం యాజకులం కాదు. ఈ యాజకులు ఏం చేస్తుంటారంటే ఆత్మ సంబంధం బదులు అర్పించి యాజకులు వెళ్ళవు. ఆత్మ సంబంధం బదులు అర్పించే యాజకులు. 1 పేతురు 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన బదులు అర్పించి యాజకులు వచ్చిన సమాచారం మెల్కీసెదెకు క్రమంలో అన్ని జనులకు జరిగిన మహత్తరమైన లాభం క్రీస్తు యేసునందు. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునకు రాయగు ప్రభువులతో కూర్చున్న వారై యేసుక్రీస్తు మూలముగా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు సమాచారం. కాబట్టి యాజకులు ఏం చేస్తుంటారనమాట, బలులు ఆత్మ సంబంధం బలు అర్పించేవాళ్ళే కానీ భౌతికమైన పశువులను, మేకలు, గొర్రెలను బోధించే మనుషులు కాదు. కానీ ఆత్మ సంబంధం బలులు అర్పించడంలో మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నీ దేహాన్ని అక్కడ సజీవ యాగంగా సమర్పించాలా. ఆత్మ సంబంధమైన యాజకులు చేయాల్సిన బలియాగం దేవునికి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ కృప నీవు కూడా పొందావంటే ఆ కృప పొందిన మనుషులు ఏం చేయాలి అన్న సమాచారం తెలియకుండా జీవితం గడుపుతూ అర్ధరహితమైన సమాచారం. మీరు ఆత్మ సంబంధం బలు అర్పించడానికి పిలువబడ్డారు. ఆత్మ సంబంధం బలు అర్పించడానికి పిలువబడిన మనుషులు ఏం చేస్తారు అంటే మొట్టమొదటి బలి. ఉదాహరణకి అన్నీ మనం ఆలోచన చేయబట్టలేదు, ఒకటి రెండు ఆలోచన చేస్తాం. రోమీయులకు 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు రాబడి. రోమీయులకు 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా గ్రంథం తెలియజేశారు. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమునగు సజీవ యాగముగా అది ఆత్మ సంబంధమైన బలి మీ దేహాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోండి అని చెప్పేసి. మీ అవయవము దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోండి అని. ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకుల యొక్క పని. మెల్కీసెదెకు క్రమంలో యాజకులైన వాళ్ళు ఆత్మ సంబంధమైన బలు అర్పించేవాళ్ళు. లేవి క్రమంలో ఉన్నవాళ్ళు భౌతికమైన ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తాలు అర్పించేవాళ్ళు, ఆ బలు అర్పించేవాళ్ళు. వాళ్ళు వీరు ఎడ్లను మేకలను అర్పించేవాళ్ళు కాదు. దేవునికి తమ శరీరాన్ని సజీవ యాగంగా నా దేహాన్ని స్వీకరించు అని అర్పించే ఒక విశేషమైన వ్యక్తులు వీళ్ళు. రోమీయులకు 6వ అధ్యాయంలో సజీవ యాగంగా శరీరం అర్పించమంటే గ్రంథం తెలియజేసి సందేశం ఏమంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10వ వచనం రాబడింది. చనిపోయాను కానీ
చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు సజీవులు గాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోనట్లుగా మీ శరీర బంధు పాపమును ఏలనీకండి. ఏం సమాచారం? సజీవంగా దేహాన్ని సమర్పించేటప్పుడు నీ దేహంలో పాపం ఏలుబడి చేయడానికి వీల్లేదు. నీ దేహంలో పాపం ఏలుబడి చేయడానికి లేదు. యాజకుడా మెల్కిసెదెకు క్రమంలో మహత్తరమైన కృప పొందినవాడా, ఈ కృప అందరికీ లభించేది కాదు. లేవి యాజకత్వమే దావీదు సంతతి వాడైన ఇశ్రాయేలు రాజు యోధా రాజులకు దక్కకపోతే దానికంటే శ్రేష్టమైన యాజకత్వం నీకు లభించింది క్రీస్తు కృప వలన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నీ దేహ శరీరం సజీవ యజ్ఞం దేవుడికి సమర్పించేటప్పుడు నీ దేహంలో పాపాన్ని ఎలుబట్టేయనీక ఎంత మహత్తరమైన కృప క్రీస్తులో మెల్కిసెదెకు క్రమం అంటే నీకు తెలియకపోతే ఎవరి మాట్లాడుకుంటే కుదరదు. మెల్కిసెదెకు క్రమం అంటే సామాన్యమైన కార్యక్రమం కాదు, అద్భుతమైన అంతస్తు అది. మెల్కిసెదెకు క్రమంలో హనుమన్న దేవుడు క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేసి పెట్టి ఆ క్రమం యొక్క ఆ ఇందు పెట్టిన వాసన కూడా మనకు గుడ్డ వాసన మనకు తగిలినట్టు మనం కూడా యాజకులు యాజకులు అయితే అనుగ్రహించబడిన ప్రభు నువ్వు ఆత్మ సంబంధం బలు అర్పించిన ఆయన నీ శరీరాన్ని సజీవంగా అర్పించు అంటే కత్తిరించమైనా కోసేయమైనా కాదు, కోసేయమని కాదు. నీ దేహంలో పాపాన్ని ఏం లేకుండా చూసుకో. కాబట్టి ఆత్మ సంబంధం బలు అర్పించే ఒక విశేషమైన అనుభూతి రాజులని యాజకులు సంబంధించింది. వీళ్ళు కేవలం యాజకులు మాత్రమేనా? వాళ్ళు కేవలం యాజకులు మాత్రమే. వీళ్ళు కేవలం యాజకులు కాదు, రాజులని యాజకులు. రాజులు ఎలుబడి చేసేవాళ్ళు. రాజులు దేని మీద ఏర్పాటు చేస్తారు? ఈ రాజులు పాపం మీద ఏర్పాటు చేసే రాజులు. శరీరం యొక్క దురాశల మీద ఏర్పాటు చేసే రాజులు. శరీరం దురాశలకు లోనైన మీ శరీరం మందు పాపాన్ని ఏలుబడి చేయకండి. మీరే ఏలుబడి చేయండి. పాపం మీద శరీర దురాశల మీద మీరు ఏలుబడి చేయండి. రాజులు మీరు వాస్తవాన్ని. అందువలన క్రీస్తు ప్రభువులో ఏ మహత్తరమైన భాగ్యమో ఈ మెల్కిసెదెకు క్రమం అంటే అద్భుతమైన మెల్కిసెదెకు క్రమం మనకు అనుకరించబడింది. మన జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ధూపం వేసే అవకాశం రాజుకు లేదు పాత నిబంధనలో. అన్యజనులైన వాళ్ళని పిలుచుకొచ్చి ధూపం వేయ దేవుని సముఖంలో. ఆ రోజుల్లో ఒక విశేషమైన సంగతి, ఆ రోజుల్లో దేవుని మందసానికి మధ్యలో తెర ఉండేది. యువకుడు ధూపం వేసేవాళ్ళు. కానీ క్రీస్తు శిరోమరణంలో ఏం జరిగిందంటే తెర చేసేయబడింది. కాబట్టి రెండు ఏకం చేయబడ్డాయి. ఏకం చేయబడ్డాయి. దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలము, యాజకులున్న స్థలము, దేవుడిన స్థలము ఏకం చేయబడింది. అవి రెండు కంపార్ట్మెంట్లు వారికి, ఇప్పుడు ఒకే కంపార్ట్మెంట్. అలా చేయబడిన దేవుని సముఖం బతికే అవకాశం మహద్దశ దొరికినందువలన ఈ యాజకులు ఎంత ధన్యులో చెప్పడానికి అవకాశం. అప్పుడైతే కండిషన్ ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారే పోవాలా. ఎవడంటే వాడు పోకూడదు, ప్రధాన యాజకుడే పోవాలా. పోయినప్పుడు ఎక్కడ ఇష్టం వచ్చాడు పోకూడదు, కొంతకాలం రక్తం తీసుకునేలాగా దేవుని శాంతిపరచాలా రక్తం చేత అనే కండిషన్లు ఉండేవి. ఇప్పుడు ఆరోపంగా లేకపోతే దేవుని సముఖంలో నేరుగా వెళ్ళే మహత్తరమైన అవకాశము రాజులని యాజకులు దొరికిన ఈ భాగ్యాన్ని మనం ఎంచితే క్రైస్తవ జీవితం ఎంత ధన్యకరమైందో, ఎంత మహిమాయుక్తమైందో, ఎంత బాధ్యతతో కూడిందో, ఎంత భయభక్తులతో కలిసి ఉండాలో మనిషికి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మెల్కిసెదెకు క్రమం చొప్పున నువ్వు నిరంతరం యాజకుడు అయినావు. ఆ యాజకులు మార్చబడతారు కాబట్టి యాజకత్వం నిరంతరంగా కొనసాగేది కాదు.
కానీ ఈయన నిలిచి ఉంటాడు కాబట్టి యాజకత్వం నిరంతరంగా ఉండేది, శాశ్వతమైన యాజకత్వం. కాబట్టి మన ప్రార్థనలు పోగానే ప్రభు యేసు సముఖానికి వెళ్తే ప్రభు యేసు ప్రధాన యాజకుడుగా దేవుని దగ్గరికి మన ప్రార్థనలు తీసుకెళ్ళిపోయి మన మనవాళ్ళు ఆయన సన్నిధిలోకి చేరేటట్టు. అక్కడి నుంచి సందేశం, నీ ప్రార్థన వినబడింది, నీ కన్యుడిని నేను చూశాను, నీ శ్రమ నీ బాధ నాకు అర్థమైంది, నేను తీర్పు తెచ్చడానికి వచ్చేసాను అనే సందేశము దేవుని సమకూర్చి బయలుదేరటం మానవ జాతికి అంతా ఆదరణ కలిగిస్తుందని చెప్పడానికి అవకాశం. మన ప్రయాణ గ్రంథానికి వెళ్ళటం లేదు, వెళ్ళటం 7వ గ్రంథంలో తెలియజేసే సందేశం. నీ కన్యుడిని నేను చూశాను, నీ మొర నేను ఆలకించాను, నీకు జరిగిన పరిస్థితులు నా స్వాధీనంలో ఉన్నాయి, నేను కంట్రోల్ చేస్తానని విశేషమైన సందేశాలు పరమదేవుడు తన అనుభవంలో ఉండే ప్రజలైన వారికి రాజుల యాజకులు తెలియజేసిన సందేశం గ్రంథంలో ఉంది, మనం దూరం పోవట్లేదు. కాబట్టి వాస్తవానికి సమాచారము ప్రభువైన యేసు మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయినాడు కనుక మనం లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళం కాదు, అసలు మనం ఇశ్రాయేలువే కాదు. ఇశ్రాయేలు అయినా రాజవంశం ఇశ్రాయేలు లోనికి రావడానికి లేదు, లేవి గోత్రికులే కావాలా. లేవి గోత్రికుల్లో కూడా గెర్షోనీయులు లోపలికి రావడానికి లేదు. అహరోను కుమారులు మాత్రమే మందిరంలో ప్రవేశించే కార్యక్రమం. కహతీయులు లోపలికి రావడానికి లేదు, వాళ్ళు యాజకులే, మందిరం చుట్టూ కాపలా ఉంటారు. కహతీయులు వేరుగా, గెర్షోనీయులు వేరుగా, మీరు వేరుగా ఉంటారు. అహరోను సంతతి వారు లోపలికి వెళ్ళిపోతుంటారు. అలాంటి అహరోను సంతతి వారు కాబట్టి తక్కిన వాళ్ళు కూడా అన్నిటి కింద లెక్కించబడతారు. వారు మాత్రమే దేవుని సమాధికి వెళ్ళి దూపం వేసే పరిస్థితుల్లో మనము దేవుని సముఖంలో దూపం వేయకుండా పోవటం చాలా దురదృష్టమైన కాదు. మనం టైం నిర్ణయించుకొని దేవునికి ధూపం వేద్దాం, ధూపం వేసే కార్యక్రమం జరిగించాలా. ఆ వారు సముఖ బ్రొట్టులో పాల్పొందుతారు, మనం బలలో పాల్పొందుతాం, సమానం అయిపోయింది. వాళ్ళు పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తారు, మనం పరిశుద్ధులుగా జీవించడం అవసరమైంటుంది జీవితానికి. కాబట్టి చాలా పోలికలు ఉన్నాయి. ఈ పోలికల్లో మెల్కీసెదెకు క్రమంలో ఉన్న వారికి అత్యధికమైన దీవెన ఉంది. ప్రత్యేకించి 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసు యొక్క సేవకత్వాన్ని గురించి గ్రంథంలో తెలియజేస్తుంది. హెబ్రీ 8:6లో ఇలా రాబడి ఉంది. 8వ అధ్యాయం హెబ్రీలకు 6వ వచనం చదివేశాయి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి ఎక్కువైన నిబంధనకు శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉంటే ఆ పొందిన సేవకత్వం మనకు వారసత్వం వచ్చేసినట్టు ప్రభువైన యేసుని బట్టి. ఎంతో శ్రేష్టమైన సేవకత్వం పొందిన మనుషులు దేవునికి ప్రీతికరమైన సేవ చేయాల్సిన అవసరం లేదా? దేవునికి ప్రీతికరమైన సేవ చేయటంలో ప్రత్యేకించి పరిశుద్ధ జీవితం జీవించినంత అవసరం కదా. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వస్తుతగా మనకు రాకపోవచ్చు, కల్పించబడింది దీనికంటే గొప్ప, మనకున్న దానికంటే గొప్పగా కల్పించబడింది. కాబట్టి దేవుని స్తోత్రం. పరిస్థితులను బట్టి మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. క్షేమకరమైన పరిస్థితులు, అది ఆయనకు కావాల్సింది స్థలం కాదు, కావాల్సింది వ్యక్తులు వారి ఆత్మ సంబంధమైన స్థితి దేవునికి కావాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన స్థితిలో మనం లోటుపడి ఉంటే ఎక్స్క్యూజ్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్క్యూజ్ లేని పరిస్థితుల్లో మన జీవితం కొనసాగిస్తున్నాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన నిరంతరం యాజకుడై ఉన్నాడు. ప్రభువైన యేసు
అది మనకు కృపగా అనుగ్రహించబడింది. రాజులైన యాజకులుగా రాజులు ఏలుబడి చేస్తారు, యాజకులు దేవుని మందిరంలో సేవ చేస్తారు. కాబట్టి నీవు నీ దేహాన్ని ఏలుబడి చేయటం అవసరమైంటుంది. ఈ దేహాన్ని ఏలుబడి చేయటం అవసరమైంటుంది. ఈ శరీరం నీకు లోబడలేదనుకో, అంటే శరీరాన్ని ఆశలు అనుసరించి నడిచావనుకో, శరీర ఆశలు అనుసరించి నడిస్తే శరీరం నీకు లోబడలేదు, శరీరం మీద రాజు యజమాని కాదు. శోధనలో నువ్వు పడిపోయావనుకో, నువ్వు రాజువు కాదు. శోధన జయించలేని పరిస్థితి. పాప జీవితం జీవిస్తున్నావు అనుకో, నువ్వు రాజువు కాదు. పాపం మీద ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మహత్తరమైన కృప ఈ రోజున క్రీస్తు యేసులో లభించిన ఈ మెల్కిసెదెకు క్రమంలో ఉండే యాజకత్వము, అద్భుతమైన యాజకత్వం మనకు సొంతమైనందుకు దేవునికి ఎలా కృతజ్ఞతాస్తులు చెల్లించడం తెలియట్లేదు, కానీ దాన్ని అనుభవించడానికి దుస్థితి పడుతుంది. దాన్ని ఆస్వాదించి అనుభవించి అలాంటి యాజకులుగా దేవుని సముఖంలో మనకు మసులుకోవటం అవసరమైన విశేషమైన కార్యక్రమం ఉంది. అందువలన మనం ఆలకించి మెల్కిసెదెకు అనే ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు, వెళ్ళిపోయాడు కంటే మరి అన్నడు చరిత్రలో కనిపించలా. ఈ ప్రత్యేకమైన క్యారెక్టర్ని పరలోక దేవుడు, ఎందుకంటే అంతకంటే అప్పుడు లేవి యాజకత్వం ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుని సముఖంలో మనుషులు ఉండటానికి ఆయన సన్నిధిలో ఎలా మసులుకోవాలో తెలియకపోతే యాజకులు భౌతికమైన లేవి యాజకులు ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలో బ్రతికే విధానం నేర్పించడానికి లేవి యాజకులు ఏర్పాటు చేసిన తర్వాత దానికంటే శ్రేష్టమైన యాజకత్వాన్ని మెల్కిసెదెకు క్రమంలో ప్రభువుని యేసుకు అప్పగించి దాని ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ కృపా మహదేశ్వర్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం అవసరం ఉంటుంది. మనం ధూపం వేయాలా, అదొక పని మన మీద ఉంది. ధూపం పొగవలే దేవుడి సన్నిధికి వెళ్ళే ప్రార్థన, మన ప్రార్థన ఎప్పుడు అంతగా వెళ్ళిపోతే తెలియదా. మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించితే ధూపంలో సముఖానికి వెళ్ళే పని కార్యక్రమాలు ఉంటాయి. మనం పరిశుద్ధమైన స్థలంలో జీవించాలా, అంటే పరిశుద్ధులుగా జీవించాలా, దేవుని సహవాసంలో జీవించాలా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడుస్తూ జీవితం కొనసాగించాలా. ఎందుకంటే ఆయన చీకట్లో ఎంత మాత్రం లేదు. ఇప్పుడు నేను సహవాసం ద్వారా తెరవబడ్డాయి, తెర చిరిగిపోయింది, సహవాసం ద్వారా తెరవబడ్డాయి. దేవుడితో సహవాసం కలిగిన మహత్తరమైన అవకాశ భాగ్యం మానవ జాతికి నేడు క్రీస్తు యేసులో కలిగిన ఈ భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ జీవితం జీవించాలి, ప్రార్థన చేస్తుండాలి, అపోస్తలుల బోధలో నిలుచుండాలి. వేరే ఇంకా ఏ ఆలోచనకు తావు లేకుండా ఏం జరిగిందంటే ఇటువంటి కిటికీలు ఉండవు, తెర ఉంటుంది, ఏ రూపంగా లోపలికి వెళ్తొచ్చే అవకాశం ఉండదు. ఒకే వెలుగు. ఈ ఒకే వెలుగు దీపస్తంభమైన వెలుగు, పరిపూర్ణమైన వెలుగు. ఏడు స్తంభాలు కలిగి ఒక దీపం, 7 దీపాలు కలిగి ఒక దీపస్తంభం ఉంటుంది. పరిపూర్ణమైన వెలుగు అన్నమాట. ఈ వెలుగులోనే యాజకులు నడవాలి. వేరే ఇంకా లోన బయట రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క బోధ వల్లనే, అపోస్తలుల బోధ వల్లనే దేవుని మందిరంలో మనుషులు సంచరించాల్సిన అవసరం ఉంటుంది. ఏ అభిప్రాయానికి, ఏ ఉద్దేశానికి, ఏ తలంపుకు, ఏ సిద్ధాంతానికి తావు లేకుండా అరేంజ్మెంట్లు చేయబడ్డాయి ప్రత్యేకించి. అది జరిగిన కార్యక్రమం. మెల్కిసెదెకు క్రమంలో మనం యాజకత్వం పొందినప్పుడు అపోస్తలుల బోధ ఒక్కటే. అందువల్ల ఆది సంఘం ఏం చేసిందంటే అపోస్తలుల బోధ కిందను సహవాసమందును, పరిశుద్ధ సహవాసంలో ఇప్పుడు దేవునితో సహవాసం జరిగే అద్భుతమైన కార్యక్రమం. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడు యేసుక్రీస్తు కూడా ఉంది అని చెప్పేశాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం కలగాలని
మేము చూసిన దాన్ని విన్న దాన్ని నేను తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అద్భుతమైన సహవాసం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను తెరలేదిక మీద తండ్రితో సహవాసం, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో, ప్రధాన యాజకునితో, దేవునితో, పరిశుద్ధులతో, పరిశుద్ధమైన వాతావరణంలో సహవాసం. అపోస్తలుల బోధలు సహవాసం అందు. ఈ సహవాసం దేవునితో, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా సహవాసం. దేవునితో సహవాసం అంటే సామాన్యమైన కార్యక్రమం కాదు. 5వ వచనం చెప్పాడు, మనం ఆయనతో సహవాసం కలిగిన వాడిని చీకట్లో నడవకూడదు. దేవునితో సహవాసం కలిగిన వాడు చీకట్లో నడవకూడదు. అబద్ధం ఆడుతున్నాం అన్నమాట. ఆయనతో సహవాసం కలవాలని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడలా 5వ వచనం అలాగే ఉంది కదా, మనం అబద్ధం ఆడుతూ సత్యం జరిగెందుకున్నా ఉంటాం. కాబట్టి దేవుని సహవాసం అంటే వెలుగు సహవాసం, పాపరహితమైన జీవిత సహవాసం, పరిశుద్ధమైన జీవితం జీవించే సహవాసం కొనసాగించాలి. రాజుల యాజకులు మెల్కీసెదెకు క్రమంలో అనుగ్రహించబడిన కృప మహత్తమైన కృప. అందువలన దయచేసి మనం ఆలకించండి. ఈ రోజున మనకి భూ సంబంధమైన కానీ పర సంబంధమైన ఆశ్చర్యమైన అద్భుతమైన ఒక మెల్కీసెదెకు అనే వ్యక్తి ఆ యాజకత్వము ప్రభువారికి సొంతం చేయబడినప్పుడు మనకది కృపగా అనుగ్రహించబడింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన. మన వాస్తవ సమాచారం ఇంకేంటి తెలిసిన, ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, రాజు దావీదు వచ్చాడు, రాజుగా అభిషేకం పొందాడు, గొల్లియాతుని చంపేశాడు. గొల్లియాతు ఖడ్గం దేవుని మందిరంలో దాచిపెట్టారు. అతను వచ్చాడు బయటికి, ఆయన రెండవ తిరుగుతూ బయటకు వచ్చాడు. అక్కడికి వచ్చాడు. ఈ లేవీలు ఉండే ప్రాంతానికి వచ్చి ఆఖరి కొంటే యాజకులు అడిగాయా, ఎవరినుంటే పెట్టవా అని అడుక్కునేవాడు అడిగాడు. రాజు అడుక్కునేవాడు ఎవరుంటే కొద్ది పెట్టవమ్మా అన్నట్టు అడిగితే యాజకుడు జవాబు చెప్పాడు, మీరు తినే రొట్టెలు లేవు ఇక్కడ అనేసి. మా దగ్గర సద్దురొట్లు ఉన్నాయి, మేము పడైపోయాయి. మా సద్దురొట్లు కూడా మీకు పడేయడానికి, సద్దురొట్లు కూడా పడేయకూడదా, మేము తీసి పడైపోతున్నాం, అందులోకి వచ్చావు, వేసి నేను ఏమంటావా, వేయడానికి కుదరదు అనేసి. అలాంటిది పరిస్థితి ఆ రోజున. లేవీల యొక్క స్థితి, వారు తినే భోజనం, సమ్మకు రొట్టెలు తినే భోజనం యొక్క స్థితి ఇంత అని చెప్పడానికి ఏంటంటే, రాజు సైతం దేహి అంటే కూడా కాదని చెప్పే పరిస్థితి. ఈ రోజున పరిస్థితి ఏమో తెలిసిన, ఆ వాళ్ళు ఉండే యాజకుడు కూడా మనం తినే భోజనం పాలు లేదు అని చెప్పేసి ప్రత్యేకించి హెబ్రీలకు 13వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాబడింది. హెబ్రీ 13:10లో గ్రంథం తెలియజేస్తే మనకు ఒక బలిపీఠం ఉన్నది, దానికి సంబంధం ఉన్నది, తిరుటకు గుడారంలో సేవ చేసిన వారికి అధికారం లేదు, వాళ్ళకి అధికారం లేదు. గుడారంలో సేవ చేసిన వారిని తినడానికి రాజుకి అధికారం లేదు. కానీ ఈ రోజున మనం తినే దాంట్లో గుడారంలో సేవ చేసేవాడికి అధికారం లేదు. అది ఒక విశేషం. నీ అంతస్తు ఏంటి, ఎంత యాజకుడు అంటే నేను నీకు ఇది ఎంత ఘనత దేవుడు అనుగ్రహించాడో చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘనమైన యాజకత్వం పొందిన కృపను మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సహవాసం తండ్రితో ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్న ఈ సహవాసాన్ని తోలనాడకూడదు, కాలనాడకూడదు. దానికి తగినట్టుగా జీవితం కొనసాగించి సహవాసం కలిగిన జీవిత అనుభవంలో కొనసాగుతూ పాపం మీద ఏర్పాటు చేస్తూ, శోధన మీద ఏర్పాటు చేస్తూ, దేహం యొక్క చర్యల మీద ఏర్పాటు చేస్తూ దేవునికి ప్రీతికరమైన యాజకత్వం చేసే కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అని సంగతి తెలుసుకొని అలా ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు మనం చేస్తూ ముందుకు నమస్కారం.